ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. శ్రీ నిసర్గదత్త బోధ 19వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాము. ముందుగా క్రిందటి భాగంలోని ముఖ్య అంశాలు. ప్రశ్న: మహారాజు గారికి అనుభవం ఎలా కలిగిందో మేము తెలుసుకోవచ్చునా అన్నారు. మహారాజు గారు ప్రతిసారి చెప్పినట్లుగానే తన అనుభవాన్ని చెప్పారు. ముఖ్యమైనది కాబట్టి మళ్ళీ చూద్దాం మనం కూడా. నా విషయంలో అది చాలా సులువుగాను సాధారణంగాను జరిగిపోయింది. మా గురువుగారు చనిపోవడానికి ముందు నాకు చెప్పారు, నన్ను నమ్ము, నువ్వే ఆ పరమార్థ సత్యానివి, సంశయించవద్దు, అపనమ్మకం పెట్టుకోవద్దు, నేను నీకు సత్యాన్నే చెప్తున్నాను. ఇట్లా చెప్పిన మీదట నేను ఆయన మాటల్ని మర్చిపోలేకపోయాను. అంటే ఎప్పుడు గుర్తులోనే ఉండినాయి. ఆ ప్రభావం వలన నాకు అనుభవం కలిగింది. సాధనంతా దానంతరదే వచ్చింది, జరిగింది. అన్నిటినీ వదిలేసుకోవాలనే కోరిక, ఒంటరిగా ఉండాలని, లోపలికి చూసుకోవాలనే కోరిక దానంతరదే కలిగింది. దానంతరదే అన్నీ జరిగినాయి. నాలో మార్పు వస్తున్నట్లు నేను గుర్తించగలిగాను. అంతే. అంటే ఏంటంటే, నేను ఫలానా పద్ధతిలో ఫలానా సాధన గొప్పగా చేశాను అని చెప్పుకోవడానికి ఏం లేదు, దానంతరదే జరిగింది అంటున్నారు. మరి మీరు దాని మీద ధ్యానం అది చేసి ఉంటారు కదా అంటే, అది కూడా జరిగింది, మర్చిపోలేకపోయినా అదే మళ్ళీ గుర్తొచ్చినాయి. నేను కావాలని చేసింది కూడా లేదు అంటున్నారు. మళ్ళీ ప్రశ్న అడిగారు, మీరు చేరుకున్నటువంటి ఆ పరమార్థ సత్యం ఏమిటి అంటే, మీకు అనుభవం కలిగినప్పుడు ఏం జరిగింది అని. దీనికి కూడా మహారాజు గారు రకరకాలుగా సమాధానాలు చెప్పిన అన్నిటికీ ఒకటే అర్థం, నేను ఏ విధంగానూ మోసపోలేదు, అంతే. అంతకుముందు నేను నాదైన ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని అందులో ఏవేవో నింపుతూ ఉండేవాడిని. ఇప్పుడు అటువంటిది ఏమీ చేయడం లేదు. నాకు ఇప్పుడు తెలిసింది, నామ రూపాలు అన్నీ చైతన్యం అనే సముద్రంలో లేచి పడిపోతూ ఉండే అలల వంటివి అని. చైతన్యం ఒక్కటే ఉన్నది అని చెప్పతగినది. అందులో వచ్చిన మార్పులు కావు. అంటే అలలు మార్పులు కనపడుతుంటాయి కానీ ఉన్నాయని చెప్పడానికి లేదు. ఎందుకు? ఇది ఒక ఫలానా అలా అనే లోపల వెళ్ళిపోతుంది అది. మరి ఉన్నదేని దేని చెప్పచ్చు అంటే నీటిని మాత్రమే. అట్లాగే శుద్ధ చైతన్యం కూడాను అంటున్నారు. నేను భావం గురించి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, అది సత్యమా అసత్యమా, మిథ్యనా అది కూడా అని. మహారాజుగా అది రెండును, నేను ఇది నేను అది అని ఆ నేను భావానికి అది ఇది కలిపి చెప్తూ ఉంటే అది అసత్యం, మిథ్య. ఇది అది అని కాకుండా ఉత్తగా నేను అని చెబితే అది సత్యం. చూడబడేది చూచేవాడు రెండు కూడా వచ్చిపోతూ ఉంటాయి. ఒకేసారి వస్తాయి, ఒకేసారి పోతూ ఉంటాయి. ఆ విధంగా అవి రావటానికి కారణమైనటువంటిది మాత్రం చూచేది కాదు, చూడబడేది కాదు. అది నీ యొక్క అసలు స్వరూపం. అంటే
ఇది అది కానటువంటిది శుద్ధమైన చైతన్యం. అది ఉందని లేదని చెప్పడానికి వీల్లేనిది. ఆ చైతన్యం తను తాను చూచుకుంటూ ఉంటే ఏమీ లేదు అన్న అనుభవంలాగా ఉంటుంది. అదే చైతన్యం బహిర్ముఖమై జీవ చైతన్యంగా మారితే తెలుసుకోవటం, ఉండటం అనేక పదార్థాలు వస్తున్నాయి. అంటే ఉన్నదంతా ఒకటే, మారని భాగం మారకుండానే ఉంటుంది, కానీ మార్పులు వస్తున్నట్లు కనపడుతుంది. ఈ సత్యాన్ని చూడటం అనేది అద్దంలో తన ముఖాన్ని చూసుకోవడం అంత తేలిక. కాకపోతే అద్దం శుద్ధంగాను స్పష్టంగా చూపించేదిగాను ఉండాలి. కోరికలు భయాలు లేకుండా, భావాలు అభిప్రాయాలు లేకుండా నిశ్చలమైపోయిన శాంతమైన మనస్సు సత్యాన్ని స్వచ్ఛమైన అద్దంలాగా ప్రతిబింబిస్తుంది. కనుక నువ్వు స్వచ్ఛంగాను నిశ్చలంగాను ఉండు. మనస్సు చురుకుగా పెట్టు, అసంగంగా ఉండు. తక్కిందంతా దానంతట అదే జరుగుతుంది. అంటే ఏంటంటే మనస్సును మనం తగిన స్థితిలో పెట్టాలి. అది ఎట్లా అంటే మహారాజు గారు ఎప్పుడు చెబుతున్నట్టుగా కోరికలు భయాలు లేకుండా ఉండటం. అట్లాగే స్పష్టంగా, అంటే ఏది పడితే దాన్ని తెలుసుకునేట్టు, ఏదో ఇదో అని మళ్ళీ తికమకలు లేకుండా అటు ఒక అనుభవం కలిగితే అని స్పష్టంగా దాన్ని గుర్తించేటట్లు ఉండాలి. ఈ రెండు ఉండాలి అంటున్నారు. అటువంటి మనస్సుని నువ్వు ప్రశాంతంగా నిశ్చలంగా పెడితే తర్వాత ఏం జరగాలో అది, అంటే ఆత్మానుభవం దానంతరదే వస్తుంది. తర్వాత అవ్యక్త మనస్సు అంటే కారణ శరీరం, మనకి సరిగ్గా తెలియబడినటువంటిది. అది మనం అనుభవించవలసిన ప్రారబ్ధ కర్మ యొక్క అదుపులో ఉంటుంది. దాని ప్రభావం వలన కొంతకాలం వేచి ఉండవలసి రావచ్చు. ఇది అనుభవం కలగడానికి అది అడ్డంకి అంటారు. ప్రారంభం ఎక్కువగా ఉంటే ఇందాక చెప్పినటువంటి స్పష్టమైన స్వచ్ఛమైన చురుకైన మనస్సు ఉండదు, సాధన చేయడం కూడా కుదరదు. అటువంటి స్థితిలో కొంతకాలం వేచి ఉండవలసి వస్తుంది. కానీ కర్మ ఎంత బలంగా నొక్కిపెట్టినా దాన్ని ఓర్పుతోటి ఆత్మ నిగ్రహంతో తీసివేయవచ్చు. ఇది ప్రారబ్ధ కర్మ యొక్క శక్తిని తొలగించుకోవచ్చు. అప్పుడు మనస్సులో ఆ సత్యం స్పష్టంగా గోచరమవుతుంది. తర్వాత ఎప్పుడు చెప్పే విధంగానే చెప్తున్నారు. నువ్వు నన్ను పూర్తిగా నమ్మి నేను చెప్పినట్లు చెయ్యి, లేదా స్వయంగా శాస్త్రాధ్యయనము విచారణ చేసి నువ్వే కనుక్కో. పూర్తి విశ్వాసంతో ఉండటం త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. స్వాధ్యాయము విచారణ అనేవి నిదానంగా కానీ క్రమంగా జరుగుతూ వస్తాయి. ఈ రెండు రకాలైన వాటిని ఆచరణలో అన్వయించి చూడాలి. మనని మనం పరీక్షించుకోవడం అవసరమా అని అడిగితే అవును అన్నారు. లేకపోతే నీవు దేన్ని గ్రహించావో, దేన్ని అనుభవంలో తెలుసుకున్నావో నీకు ఎట్లా తెలుస్తుంది? నీ ఆలోచనలని, భావాలని, మాటల్ని, పనుల్ని అన్నింటినీ పరిశీలిస్తూ నీలో ఏమేం మార్పులు వస్తాయో వాటన్నింటినీ ఆశ్చర్యంతో గమనిస్తూ ఉంటే నీకు అనుభవం కలిగినట్లు రుజువు అవుతుంది. అదండి, నాకు ఇటువంటి అనుభవం అటువంటి అనుభవం కలిగింది, మనసు ఒక రోజు ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అటువంటివి కాదు. మహారాజు గారు చెప్పింది
ఇతర శాస్త్రాల్లో కూడా. దీన్నే వాసనాక్షయము అంటుంటారు శాస్త్రంలో. జ్ఞానం మనస్సులో కలిగినందువలన మనస్సులో మార్పు వచ్చి అది నిలబడాలి. నిలబడినందుకు గుర్తేంటి అంటే ఇప్పుడు చెబుతున్నారు, క్రమంగా నీలో మార్పు వస్తూ ఉంటుంది. ఇక్కడ నీలో అంటే మనస్సులో మార్పు వచ్చి సుఖదుఖాలకి అతీతంగా అయిపోవాలి. మరి అనుభవం కలిగిన వాడు లేదా కలగాలని ప్రయత్నించేవాడు వ్యవహారం కర్మలు ఎట్లా చేయాలి అంటే అన్ని పనుల నుండి నువ్వు వెనకకు మరలు. అట్లా అని మానుకోవటం కాదు, పనులు శరీరానికి మనస్సుకి వదిలేసేయి, అవి చూసుకుంటాయి. అంటే ఎట్లా చేయవలసి వస్తుందో, ఏ క్షణానికి ఎట్లా చేయవలసి వస్తుందో అట్లా చేసుకుంటూ నీ మనస్సును మటుకు వాటి మీద పెట్టద్దు. ఏకాగ్రతని దేని మీద పెట్టాలి? శుద్ధమైన సాక్షి చైతన్యం మీద పెట్టు. పనులు వాటందరూ జరుగుతాయి అంటే వాటి మీద ఎక్కువ ఏకాగ్రత పెట్టవద్దు అని అర్థం. తర్వాత చైతన్యాన్ని గురించి చెప్తూ అసలు నిజానికి ఉన్నదంతా ఒకటే స్వరూపం. అది ఒక వ్యక్తిగా భావించుకుంటూ చలించినప్పుడు దాన్నే వ్యక్తి, జీవుడు, అహంకారము అంటూ ఉంటాం. అది ఉనికి అన్నదాన్ని మాత్రం భావించుకుంటూ ఉంటే దాన్ని సాక్షి అంటాం. ఏ విధమైన రంగులు అంటే ఇతర భావాలు లేకుండా, ఒక పరిధి లేకుండా అంటే అనంతంగా ఇక్కడ అక్కడ లేకుండా ఉంటుందో అది పరమాత్మ. ఇదేంటి 3 రకాలుగా చెప్పారు. ఉన్నదంతా ఒకటే చైతన్యం, శరీరంతో కలిసినట్లుగా చూస్తూ ఉంటే బహిర్ముఖ దృష్టి వచ్చినట్లు అహంకారము, జీవుడు, చిదాభాసుడు, వ్యక్తి, ఇట్లాంటి పేర్లు పెడతారు. అట్లా కాకుండా ఉత్త తెలుసుకోవడం, ఇది అది అని కాకుండా ఉత్త తెలుసుకోవడంగా ఉంటే, ఊరక ఉన్నాను ఉత్తగా తెలుసుకుంటున్నాను అంటే అది సాక్షి. అసలు ఏమి అనకుండా తెలుసుకోవడం లేదు, ఉండటం లేదు, అట్లా ఏదోగా ఉన్నదేం లేదు, లేదని లేదు, అసలు చెప్పాలని ప్రయత్నం లేదు, అదొక రకంగా ఉంటే అది పరమాత్మ చైతన్యము అన్నారు. నేను అటువంటి పరిపూర్ణ స్థితిని చేరటం ఎట్లా అంటే మహారాజు గారు ఇందాక చెప్పినట్టే, ఊరక ఉండు. ప్రపంచంలో నువ్వు ఏ పని చేయవలసి వస్తుందో చేస్తూ ఉండు, కానీ అంతరంగంలో మటుకు నిశ్చలంగా ఉండిపో. తరువాత రావాల్సిందంతా నీకు అదే వస్తుంది. అనుభవం కోసంగా ఏదో పని చెయ్యాలి అని పెట్టుకోకు. అది అనుభవం కోసం ఇది చేస్తే ఈ సాధన ఆ సాధన పెట్టుకోకు. ఊరకు ఉండటమే నీ సాధన. తక్కిన పనులు చేస్తూ ఉండు, కానీ వాటి యందు ఆసక్తి ఉండకూడదు. మార్పుని తీసుకురావడానికి ఎట్లా కుదురుతుంది అంటే ఇందాక చెప్పింది మళ్ళీ చెప్తున్నారు. మారాలి అన్న విషయాన్ని స్పష్టంగా గ్రహిస్తే అది మార్పుని తీసుకొస్తుంది. అది ఎట్లా మార్పు వస్తుంది అంటే ఇట్లా చేయమనేది కొంచెం చిన్న రకం మాట. మహారాజు గారు ఏం చెబుతున్నారు, ముందు అసలు మారాలి అనేటువంటి తీవ్రమైన కోరిక నీలో ఉండాలి. దాన్నే మనం ఇతరత్ర ముముక్షుత్వము అంటాం. వైరాగ్యము, ముముక్షుత్వం. మోక్షం పొందాలి అనే కోరిక నీకు తీవ్రంగా ఉంటే పరిస్థితులన్నీ దానికి తగినట్లుగా వస్తాయి. అప్పుడు మార్పు వస్తుంది. అంతేగాని మార్పు కోసం ఇట్లా చేయాలి ప్రయత్నిస్తే కాదు, ముందు మూలంలో అది ఉండాలి. కోరిక, మారాలి అనే కోరిక అన్నారు. కోరికలు, భయాలు అని మహారాజు గారు ఎప్పుడు ఎక్కువ చెప్తూ ఉంటారు. దాన్ని రాగద్వేషాలను కూడా అంటుంటాం మనం. దాని గురించి అడిగారు, దానికి ఏంటి కారణం కోరికలకి, భయానికి? మహారాజు గారు పూర్వం జరిగినటువంటి సుఖదుఖాల యొక్క జ్ఞాపకాలు, దాన్ని మళ్ళీ పొందాలి అనే కోరిక, అది రాదేమో, వచ్చిపోతుందేమో, లేక కష్టం వస్తుందేమో అనే జ్ఞాపకాల ఆధారంగా వచ్చినటువంటి ఆలోచన భయాన్ని కలిగిస్తుంది, అంటే దుఃఖాన్ని. అటువంటి జ్ఞాపకాలను ఎట్లా ఆపుకోవచ్చు అంటే
వాటిని ఆపవలసిన అవసరము లేదు, ఆపటం కుదరదు కూడాను. అందువల్ల అన్నీ శుద్ధ చైతన్యంలో అట్లా వచ్చిపోతూ ఉంటాయి అని గ్రహిస్తూ ఉండు. అంటే జ్ఞాపకాలు వచ్చినప్పుడు వాడిని పట్టుకొని ఇంకాసేపు నిలబెట్టి ఏమిటి ఏమిటి అని చూస్తుంటే కోరిక, భయం పెరుగుతుంది. అట్లా వచ్చింది పోయింది అన్నట్టుగా చూస్తుంటే అవి ఏం చెయ్యవు. తీసేయడానికి ప్రత్యేకమైన ప్రయత్నం అక్కర్లేదు, చూస్తూ ఉండటమే. నీవు అన్ని అనుభవాలకి దూరంగా, అతీతంగా ఉండాలి. అది రాని వచ్చేవాటిని, కోరికలు, భయాలు వస్తుంటే నువ్వు దూరంగా ఉండి చూడు. ఇంకో రకంగా చెబితే అవి ఎక్కువసేపు నిలవకుండా చూసుకోవాలి. ఇంకొక ఉదాహరణ చెప్పారు. కంట్లో ఒక నలక పడితే తాత్కాలికంగా కన్ను గుడ్డిదైపోతుంది, ఏం కనపడదు. దాన్ని కడిగి తీసేసుకుంటే మళ్ళీ అంతా స్పష్టంగా కనపడుతుంది అని అజ్ఞానాన్ని కంట్లో ఉన్న నలకతో పోల్చి చెప్పారు. అది తీసేసుకుంటే స్పష్టంగా నీ ఆత్మస్వరూపం బయటపడుతుంది. ఓం శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. ఇప్పుడు 19వ భాగంలోకి ప్రవేశిస్తున్నాము. అధ్యాయం 81. ఎవరో పాశ్చాత్య దేశస్థుడు చెప్తున్నాడు, నేను ఐరోపా, అమెరికాలో ఉండి వచ్చాను. ఈ మధ్యనే భారతదేశానికి వచ్చాను. ఋషికేశ్లో అక్కడక్కడ ఆశ్రమాల్లో ఉంటూ వచ్చాను. అట్లాగే కొంతకాలం టిబెట్ లామాలతో గడిపాను. తరువాత ప్రకృతి వైద్యంలోకి వెళ్ళి ఉపవాసాలు, ఆహార నియమాలు కూడా పాటించాను అని తన చరిత్ర అంతా చెప్పుకొస్తున్నాడండి. అంతా విని మహారాజు గారు అన్నారు, అయితే ఇప్పుడు నీకేం కావాలి? ప్రశ్నేసిన ఆయన చెప్తున్నాడు, నాకు సత్యము కావాలి. అంతరంగంలో ఉన్న ఆ సత్పదార్థం మారకుండా ఉండేది కావాలి. నిజమైన సుఖం కావాలి. రకరకాల యోగ పద్ధతుల్లో ఆత్మ సాక్షాత్కారం కావాలని, అందుకోసం శుద్ధ చైతన్యాన్ని గ్రహించాలని చెప్తూ ఉంటారు. ఆ చైతన్యానికి కూడా మీరినటువంటిది ఇంకేమైనా ఉంటుందా అని ప్రశ్న వేసిన ఆయన అడుగుతున్నాడండి. అంటే కొంత అక్కడక్కడ తిరిగి వచ్చానన్నాడు కదా, చైతన్యము, ఆత్మ అటువంటివన్నీ తెలిసిన వాడిలాగా ఉన్నాడు. ప్రశ్న వేశాడు. మహారాజు గారు చెప్తున్నారు, నువ్వు చైతన్యవంతుడివి అని నీకెట్ట తెలుసు? ఆయన చెప్తున్నాడు, నేనున్నాను అని నాకు అనిపిస్తోంది, భావం కలుగుతోంది. నేను దాన్ని మరొక రకంగా వివరించలేను, నాకు అనిపిస్తోంది అంతే, బయట ఏమి రుజువులు చూపించలేను అంటున్నారు మహారాజు గారు. సరే, నువ్వు దాన్ని జాగ్రత్తగా వెంబడించిపో, దీన్ని నేనున్నాను అనే భావాన్ని. మహారాజు గారు ఎప్పుడు చెప్పేదే, మొదట్లో మెదడులో ఏదో ఉన్నది అంటే తలకాయలో ఉండే మెదడులో ఆలోచనలు వస్తుపోతున్నట్టు సైన్స్లో చెప్తూ ఉంటారు కదండి, దాని గురించి చెప్తున్నారు. మొదట్లో మెదడులో ఏదో ఉందని, తర్వాత జీవ చైతన్యం లేక అహంకారంగా చూస్తుందని, సాక్షిగా ఉంటుందని, తర్వాత శుద్ధ చైతన్యం అని, ఇట్లా నువ్వు క్రమక్రమంగా ఇంకా ఇంకా లోనికి సాగుతూ ఉంటే చివరికి ద్వైత భావం, అంటే నేను అనేది ఒకటి ఉంది, బయట ఏదో ఉంది, దాన్ని చూస్తున్నాను, అంతా పోయి ఏదో ఒక్కటిగానే ఉన్నటువంటిది మిగులుతుంది, అద్వైతం. అక్కడ చూడటం అనేది లేదు, ఉత్త ఉనికి మాత్రమే ఉంటుంది. మరి ఉత్త ఉనికి మాత్రమే ఉంటుందని ఎట్లా తెలుసు? చూడాలి కదా ఎవరో ఒకళ్ళు. అంటే అటువంటిది ఏం లేదు కాబట్టి ఏమీ లేనిది అంటే శూన్యం అని కూడా చెప్పుకోవచ్చు కావాలంటే అంటున్నారు. ఉనికి అని చెప్పుకోవచ్చు, లేక శూన్యం అని కూడా చెప్పుకోవచ్చు. మళ్ళీ ఆయన ప్రశ్న, మీరు శుద్ధమైన ఉనికి అని దేన్ని చెప్తున్నారో
అది విశ్వాత్మకమైనటువంటి వస్తువా, అంతా అదే అయి ఉంటుందా అంటే అది చదివి వచ్చినవాడు కదండి, ఇంతకుముందు అక్కడక్కడ తిరిగి, అందుకని అడుగుతున్నాడు. సర్వాత్మకమైనటువంటి విశ్వాత్మకమైనటువంటి దేవుడు లేక పరబ్రహ్మ చైతన్యం అది అట్లా అడుగుతున్నాడు. మహారాజు గారు చెప్తున్నారు, నువ్వు దేని గురించి చెప్పినా అన్నీ ఫలానా ఫలానా అనే ప్రత్యేకమైన విషయాల యొక్క సమూహంగానే ఉంటాయి. శుద్ధమైన ఉనికి మాత్రము ఫలానా అనే ప్రత్యేక వస్తువు ఏది లేనిదై ఉంటుంది. మళ్ళీ ప్రశ్న, ఆ శుద్ధమైన వస్తువుకి ఈ ఫలానా అని చెప్పబడే వస్తువుకి సంబంధం ఏమిటి అంటే, ప్రపంచమంతా నిండిన చైతన్యానికి ఇక్కడ ఒక వ్యక్తిలో ఉండేటువంటి జీవ చైతన్యానికి సంబంధం ఏంటి అంటే సిద్ధాంతపరమైన ప్రశ్నల కింద వస్తాయండి. మహారాజు కాదు, నిజంగా ఉన్నదానికి ఊరికి ఉన్నట్లు కనిపించేదానికి మధ్యలో ఏం సంబంధం ఉంటుంది? సముద్రానికి అందులో తోచే అలలకి సంబంధం ఏమిటి? సత్పదార్థం అసత్తుని అగుపించడానికి ఆధారంగా ఉంటుంది. అసత్పదార్థం తోస్తుంది పోతుంది, తోస్తుంది పోతుంది, ఆధారంగా సత్పదార్థం ఉంటుంది. ఇదండి జ్ఞానం. శాస్త్రంలోని వాక్యాలు వాడరు కదా, మామూలుగా అయితే మన వాళ్ళు మాయా అని మిథ్య అని చెబుతుంటారు. ఉన్నట్లు అగుపిస్తుంది కానీ నిజంగా ఉండదు, మిథ్య. ఒకదానంబడొకటి సంఘటనలు క్షణక్షణం మారుతూ జరుగుతూ ఉంటే కాలం అనేది ఒకటి ఉందని, అంటే ఇందాక అది, ఇప్పుడు ఇది, తర్వాత అది, కాలం యొక్క భావం కలుగుతుంది. కానీ శుద్ధమైన ఉనికిలో కాలం అనేది లేదు. ఎందుకంటే అందులో చలనం లేదు, అంటే మార్పు లేదు. కానీ అన్ని చలనాలకి ఆధారంగా నేపథ్యంలో ఏ చలనము ఏ మార్పు లేని నిశ్చల స్వరూపం ఉండాలి. అది నీలోనే ఉన్నది, దానిని నువ్వు ఎన్నడూ పోగొట్టుకోలేదు, అది దేని మీద ఆధారపడలేదు, అంటే నిరాధారం. అన్ని రకాల భేదాలు విభాగాలకి అది అందనిది. అంటే ఆకాశాన్ని ఇది అది ఏదైనా భేదంతో చెప్పలేము, ఇక్కడ దాకా ఇక్కడ దాకా కోసి చూపించలేము, అది అటువంటిది అన్నారు. అది అన్నిటినీ కలిగి ఉంటుంది, అన్నిటినీ తోపింపజేస్తుంది, పగటి వెలుతురులాగా అన్నిటినీ చూపిస్తుంది, కానీ తాను మాత్రం కనపడదు. చూడండి, పగటి వెలుతురు ఉదాహరణ. వెలుతురుంది ఇప్పుడు, కానీ వెలుతురుని మనం సూటిగా చూడలేము. వెలుతురు వచ్చి దేని మీద పడితే ఆ వస్తువు కనపడుతుంది. వస్తువుకి మధ్యలో ఆకాశం ఉంది, ఆ ఆకాశంలో కూడా వెలుతురు ఉంటుంది, కానీ వెలుతురు ఉన్నట్లు మనం గుర్తించలేము. అది ఆ ఉదాహరణ చెప్పారు. మళ్ళీ ప్రశ్న, సత్పదార్థాన్ని ఈ మనస్సు, అహంకారము, జీవ చైతన్యం వీటిల్లో తెలుసుకోకపోతే మరి అది ఎట్లా తెలుసుకోవాలి? ఇంకా అంటే ఇవన్నీ మారిపోయేవి, అస్థిరము, మిథ్య అనుకున్నాం కదా, ఇక్కడ దొరకకపోతే మరి ఇంకెట్లా కనుక్కోవడం దాన్ని అన్నారు. మహారాజు గారు చెప్తున్నారు, అది చాలా సులువైన పని అని ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నారు. చూడండి, నీ నోటిలో ఉన్న రుచి ఏమిటి అని అడిగితే అది తీపి కాదు, చేదు కాదు, పులుపు కాదు, వగరు కాదు అని చెప్తావు. మరి ఏంటి అసలు రుచి అంటే, ఏ రుచి లేనప్పుడు నోరు ఎట్లా ఉంటుందో అది. అదేవిధంగా అన్ని రకాల భేదాలు, విభాగాలు, ప్రతిక్రియలు లేకుండా పోతాయో అప్పుడు మిగిలేదే సాధారణమైన గట్టి అయిన సత్యము. అంటే ఎప్పుడు చెప్పేదేనండి, రకరకాలుగా అడిగితే రకరకాలుగా చెప్తున్నారు. దీనికి అంతకు సారాంశం ఏంటి? ఇది అది అనకుండా ఉత్తగా చూడాలి.
ఉన్నది అనొద్దు, లేదనొద్దు, ఒక ఊరక ఉండాలి. అదే నీ యొక్క అసలు స్వరూపం. ఆయన మళ్ళీ ప్రశ్న, నాకు అర్థమయ్యేదంతా ఏంటంటే, నేను అనాది అయినట్టి, అంటే ఎప్పటి నుంచి ఉందో తెలియనటువంటి మాయ యొక్క గుప్పిట్లో ఇరుక్కొని ఉన్నాను. అందులోంచి ఎట్లా బయటపడాలో నాకు తెలియటం లేదు. ఏది జరగటానికి వీలు లేదో అది జరగదు. ఒకవేళ జరిగినా అది నిలబడదు. అంటే ఏంటి, ఈయన మహారాజు గారు ఏ భాషలో చెప్తారో అదే భాషలో చెప్పారు. ఏదో ఏదో అనుకోని నేను దేన్నో పొందితే అది పొందరానిదైతే నేను పొందలేను. ఒకవేళ పొందగలిగినా పొందాను కాబట్టి నిలబడదు. అంటే ఏ అనుభవం వచ్చినా అది పోయేదే కాబట్టి నిలబడదు. మరి గెట్ట పట్టుకుంటాను నేను అని సిద్ధాంతపరమైన ప్రశ్న. మహారాజు గారు ఎప్పుడు చెప్పే భాషలోనే ఒక రకంగా చెప్తే ఎదురు ప్రశ్న అన్నట్టుగా ఉంటుంది. మహారాజు గారు ఆయన అడుగుతున్నారు, నువ్వు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి మొదలు తుది లేనిది అని నీకు రుజువేంటి? నువ్వు పుట్టకముందు ఎట్లా ఉండినావు? చనిపోయిన తర్వాత ఏమైపోతావు? ప్రస్తుతం ఉన్న నీ స్థితి ఏమిటి? వీటిల్లో నీకు ఎంత తెలుసు? అసలు పొద్దున నిద్ర లేవడానికి ముందు నువ్వు ఎట్లా ఉండినావో కూడా నువ్వు తెలియదు. అంటే నిద్రలో ఎట్లా ఉన్నావో తెలియదు. ప్రస్తుతం నీకు ఉన్నటువంటి స్థితిలో కొద్ది భాగం మాత్రమే నువ్వు తెలుసుకోగలుగుతావు. దాని నుంచి నువ్వేవో నిర్ధారణలు చేసుకుని అన్ని సమయాలకి అన్ని ప్రదేశాలకి దాన్ని అన్వయించుకుంటూ వస్తావు. ఇక్కడ కొంచెం లోతుగా చూడాలండి. ప్రస్తుతంలో కూడా నీకు అన్నీ తెలియట్లేదు అంటున్నారు. అంటే ఏంటి, ఎన్నో ఎన్నో విషయాలు మనకు తెలియకుండా జరిగిపోతున్నాయి. మనం ఏదో పనిలో ఉన్నాం, ఏదో మాట్లాడుతున్నాం, అంతలో ఒక గాలి వచ్చింది అనుకోండి. గాలి వచ్చి తగులుతూనే ఉంటుందిగా. గాలి వీస్తూ ఉన్నప్పుడు మన చర్మాన్ని స్పర్శ కూడా కలుగుతూ ఉంటుంది. కానీ గాలి వస్తుంది, స్పర్శ వస్తుంది అని మనం దాన్ని పట్టించుకోం. మనం వేరే పనిలో ఉన్నాం. అట్లాగే మనం ఒక విషయం వైపు ఏకాగ్రత చూస్తుంటే పక్కన ఏదో చీమ వెళుతుంది అనుకోండి. చీమ మీద దృష్టి పెట్టి చూస్తే మనకు కనపడుతుంది. లేకపోతే చూస్తామో చూడమో మనకే తెలియదు. వెళ్తుంటే ఓ చెట్టు మీద పక్షి ఉంది, ఊరికే చూసినట్టుగా చూస్తాం, కానీ అది బుర్రలో పడదు. కళ్ళు చూస్తాయి కానీ అది మనస్సులో పడి ఆహా పక్షిని చూచానే అని తర్వాత గుర్తుండదు. ఇది మహారాజు గారు చెప్పేది. భూతకాలం పుట్టకముందు నీకు తెలియదు, పుట్టినాక నీకు తెలియదు, నిద్రలో ఎట్లా నీకు తెలియదు. మెలకువలో కూడా ఎన్నో విషయాలు నీకు తెలియకుండా జరిగిపోతున్నాయి. కొన్ని మాత్రం నువ్వు తెలుసుకుంటున్నావు. అవి జ్ఞాపకాలుగా పడుతున్నాయి. వాటిని ఆధారంగా పెట్టుకుని నువ్వు ప్రపంచాన్ని నిర్మించుకుంటున్నావు. ప్రపంచం అప్పుడుంది, ఇప్పుడుంది, ముందు ఉండబోతోంది, ఈ దేశం ఆ దేశం ఆ దేశం అని నీకు కలిగినటువంటి కొద్దిపాటి జ్ఞానములు, అంటే ప్రాపంచిక జ్ఞానాలను బట్టి ప్రపంచాన్ని నువ్వు ఊహిస్తున్నావు, కానీ నిజం కాదు. నువ్వు కలలోనూ ఊహల్లోనూ ఉండి నీ కళ శాశ్వతం అని ఊహించుకుంటున్నావు. ఆయన ప్రశ్న, కళ అన్నంత మాత్రం చేత పరిస్థితి మారదు. ఇంతకు పూర్వం ఉన్నటువంటి స్థితే ఇక ముందు కూడా నాకు ఉంటుందేమో. అంటే ఇది మీరు కళ అంటున్నారు, కానీ కళ్ళలోంచి బయటకు వస్తాను అని నమ్మకం ఏంటి? మహారాజు గారు చెప్తున్నారు, నువ్వు ప్రస్తుతం జ్వరం పడ్డ స్థితిలో ఉన్నావు. అంటే జ్వరం కొంచెం హెచ్చుగా ఉన్నప్పుడు ఏంటేంటో కనిపిస్తుంటాయి, సంధి ప్రేలాపన అంటూ ఉంటారు. భూతకాలము భవిష్యత్తు ఉన్నాయనుకుంటున్నావు, వాటిని నిజము అని అనుకుంటున్నావు. కానీ నిజానికి నీకు ప్రస్తుతం ఉన్న క్షణం మాత్రమే ఖచ్చితంగా తెలుసు. దాన్ని గురించి నువ్వెందుకు విచారణ చెయ్యవు? ఊహించుకున్నటువంటి గతం అంటే భూతకాలం, అట్లాగే భవిష్యత్తు రాబోయేది, వాటిని గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నావు అన్నారండి. చూడండి మహారాజు గారి తర్కం ఎంత స్పష్టంగా ఉందో. పెద్ద చదువులు లేకపోయినా కూడా ఆ పెద్ద పెద్ద చదువులు చదువుకొచ్చిన వాళ్ళందరికీ
సూటిగా సమాధానాలు చెప్పగలుగుతున్నారు. ప్రస్తుతం ఉన్న క్షణాన్ని నువ్వు కాదనిలేవు. ప్రస్తుతం నీ అనుభవమే అది. అయిపోయింది, జ్ఞాపకాల్లో ఉంది. ఎన్ని గుర్తుపెట్టుకున్నావో ఎన్ని పోయినో తెలియదు. అట్లాగే రాబోయేవి అసలు ఎట్లాగో ఊరికే ఊహలు మాత్రమే. వాటిని గురించి ప్రశ్నలు అడుగుతున్నావు ఎందుకు? ప్రస్తుతం ఉన్న క్షణంలో ఏముంది, దాని సంగతి ఏంటి, దాన్ని విచారణ చెయ్యి. అంటే నేను ఉన్నాను, నేను తెలుసుకుంటున్నాను, దాన్ని పట్టుకుని విచారణ చేయాలన్నమాట. ప్రస్తుతం నీకు ఉన్న స్థితి మొదలు చివర క్షణంలో అయిపోయేటటువంటిది. దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ పో. అది ఎక్కడి నుంచి వస్తోందో చూడు, ఎక్కడికి పోతోందో చూడు. త్వరలోనే కాలాతీతమైనటువంటి సత్యాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. ప్రతి క్షణం వస్తోంది పోతోంది, దాన్ని పరిశీలించమన్నారు. ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడికి పోతోంది. రమణ మహర్షి గారు కూడా దీన్ని చాలాసార్లు చెప్పేవారు. ఆలోచనలు వస్తున్నాయి అని ప్రశ్నలు వేస్తుంటే ఆ ఆలోచనల యొక్క మూలం ఏమిటో చూడు. ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచన అంటే నీ యొక్క స్వరూపం దగ్గరికి వెళ్తావు నువ్వు. మహారాజు గారు కూడా అదే సలహా ఇస్తున్నారు. మళ్ళీ ఆయన ప్రశ్న ఒక సిద్ధాంతపరమైన ప్రశ్న. ఆ విధంగా కనుక్కోవలసింది ఎవరు? చూడండి, ఆత్మను కనుక్కుంటుందా అన్నట్లు మహారాజు గారు మనస్సే కనుక్కుంటుంది. మళ్ళీ ఈయన ప్రశ్న, అది సమాధానాన్ని కనుక్కోగలుగుతుందా? చూడండి, మనస్సు వచ్చిపోయేది మిథ్య, కాసేపు ఉండిపోతుంది, దానికి సమాధానాలు ఏంటంటే మళ్ళీ ఈయన ప్రశ్న. మహారాజు గారు దానికి ప్రశ్నలంటూ లేకుండా మిగిలినప్పుడు అది కనుక్కోగలుగుతుంది. ఏమని? ప్రశ్నలు లేవు, సమాధానాలు అవసరం లేదు అని. ఇక్కడ మనం కొద్దిగా ఆలోచిస్తే జరిగేది ఏంటంటే, మనస్సు ప్రశ్నలు సమాధానాలు అవసరం లేని స్థితిలో అట్లా ఆగిపోతే ఆ మనస్సే ఆత్మ అయిపోతుంది. ఆగిపోయిన మనస్సు ఆత్మ అంటారు, చలిస్తూ ఉంటే ఆత్మే మనస్సు అంటారు. సిద్ధాంతపరంగా దీన్ని చెప్పడానికి కష్టం, రకరకాల వాదాలు ఉంటాయి అనుకోండి. సింపుల్గా చెప్తే ఇప్పుడు మహారాజు గారు చెప్పినట్టు ఆత్మ చలిస్తే మనస్సు చలించడం ఆగిపోతే ఆత్మ. కాబట్టి ఎవరిని గమనిస్తారు అంటే మనస్సే ఆత్మను గ్రహిస్తుంది అనొచ్చు, ఆత్మే ఆత్మను గ్రహిస్తుందని చెప్పడానికి కష్టం. ఈ సందర్భంలో ఏమన్నారు? మనస్సే గుర్తిస్తుంది, కనుక్కుంటుంది. ఎట్లా? ఆగిపోయి. ప్రశ్నలు సమాధానాలు లేకుండా ఆగిపోయినప్పుడు, అంటే ముందు విచారణతో మొదలుపెట్టి విచారణ యొక్క అంతానికి వచ్చినప్పుడు ఏ ప్రశ్న లేదు, సమాధానం లేదు, అట్లా ఆగిపోవాలి. మళ్ళీ ప్రశ్న, సాక్షిలో అంటే సాక్షి చైతన్యంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సాక్షి అంటే అంటుకోకుండా, ఆసక్తి లేకుండా, ప్రతిక్రియలు చేయకుండా, దాన్ని వెంబడిపడిపోకుండా, ఏదొస్తే దాన్ని అట్లా ఊరక చూస్తూ ఉండటం సాక్షి చైతన్యం. దాని గురించి అడుగుతున్నాడు. ఆ సాక్షి చైతన్యంలో కూడా అభివృద్ధి ఉంటుందా అంటే మారుతూ వస్తుందా? మనసులో మార్పులు వస్తూ ఉంటాయి. మన జ్ఞానం కలిగిన కొద్దీ రకరకాల జ్ఞానాలు కలుగుతుంటాయి. కలిగిన కొద్దీ వీడు బాగా తెలివితేటలు పెరుగుతున్నాయి అన్నట్టు అనుకుంటారు, జ్ఞానం పెరిగింది అనుకుంటారు ప్రాపంచికంగా. అట్లా సాక్షి చైతన్యంలో కూడా మార్పులు ఉంటాయా అని ఈయన ప్రశ్న. అదేవిధంగా చైతన్యం అనే దాంట్లో అభివృద్ధి ఉంటుందా? మహారాజు గారు చెప్తున్నారు, నువ్వు దేన్ని చూస్తావో అది ఎన్నో మార్పులు చెందవచ్చు, కానీ అక్కడ మారేదంతా చూడబడేటటువంటి వస్తువు, కానీ చూడటానికి అవసరమైన వెలుతురు కాదు. ఉదాహరణలో పగటిపూట ఎన్నింటినో చూస్తున్నాం మనం, వస్తువులు మారుతున్నాయి, వాటి రంగులు మారుతున్నాయి, ఆ వెలుతురులో మటుకు మార్పు లేదు. అట్లా చెప్పారు. చూస్తున్నాను, దీన్ని దాన్ని చూస్తున్నా అంటుంటే అవి మారుతున్నాయి, కానీ తెలుసుకునేటువంటి శక్తిలో, తెలివి లేక చైతన్యంలో మార్పు ఉండదు. దానికి ఇంకా ఉదాహరణ చెబుతున్నారు. సూర్యుని యొక్క వెలుతురులో మొక్కలు పెరుగుతున్నాయి, కానీ సూర్యుడు పెరగడు కదా. అది చైతన్యం కూడా పెరుగుతుందా అని అడిగిందని చెప్తున్నాడు. సూర్యుడు పెరగడు, సూర్యుని యొక్క వెలుతురులో అన్నీ పెరుగుతున్నాయి.
స్వయంగా ఈ శరీరము సాక్షి రెండు కూడా చలనం అంటే మార్పులు లేనటువంటివి. ఇది రెండు, శరీరము ఇటుపక్క చూస్తే శరీరము, అటుపక్క చూస్తే సాక్షి. కానీ ఆ రెంటిని కలిపితే కదులుతున్నట్లు అగుపిస్తుంది. అంటే శుద్ధమైనటువంటి ఆత్మ మారదు, జడమైన శరీరం కూడా స్వయంగా మారలేదు, కానీ ఆ శక్తి వచ్చి దీని మీద పడంగానే ఇది కదులుతుంది. ఇదంతా కొంచెం సిద్ధాంతంలో ఉండేటువంటి తికమక మాయ అంటారు. అది వచ్చి దీని మీద పడితే ఇది కదులుతుంది, కానీ ఈ కదలికలు దానికి అంటవు. ఉదాహరణ ద్వారా చెప్పచ్చు. సూర్యుడు వెలుతురులో మొక్కలు పెరుగుతాయి కానీ సూర్యుడు పెరగడు. ఆయన అడిగాడు కదా, సాక్షి చైతన్యంలో శుద్ధ చైతన్యంలో కూడా అభివృద్ధి ఉంటుందా అంటే ఇది చెప్పారు ఈ ఉదాహరణ. ఆయన మళ్ళీ అంటున్నాడు, నిజమే, నాకు ఇప్పుడు తెలుస్తోంది, నేను అనే భావమే మారుతూ ఉంటుంది. మరి అటువంటి నేను అసలు కావాలా మనకి? మహారాజు గారు అంటున్నారు, ఎవరికి కావాలది? కానీ అది ఉన్నది ఇప్పుడు, దానికి ఒక మొదలు అనేది వచ్చింది, అట్లాగే దానికి అంతం కూడా ఉంటుంది. అంటే నేను అనేటువంటి భావాన్ని తీసేస్తే నేను అని కూడా అనకుండా ఉండేటటువంటి నిశ్చలమైన శుద్ధ చైతన్యం మిగులుతుంది అని. మళ్ళీ ప్రశ్న, ఆ నేను అన్నది కూడా పోయినప్పుడు ఏం మిగులుతుంది? మళ్ళీ ఇందాక నుంచి చెప్పిందే ఈయన మళ్ళీ అడుగుతున్నాడు మహారాజు గారు. ఏదైతే రాకుండాను పోకుండాను ఉంటుందో అది మిగులుతుంది. ఎప్పుడు ఏదో ఒక ఆశతో ఉండే మనస్సు అభివృద్ధి, పరిణామము మొదలైన మాటల్ని సృష్టిస్తుంది. ఇంకా సంపూర్ణత పొందాలి అన్నట్లుగా అనుకుంటుంది. అది ఎన్నో చలనాలను సృష్టించి మళ్ళీ అందులో ఒక స్వస్థత రావాలి అని కూడా అనుకుంటుంది. అదే పాడు చేస్తూ ఉంటుంది, అదే మళ్ళీ రక్షించుకోవాలి అని కూడా అనుకుంటుంది. ఇది మనస్సు అనేదండి, అది వస్తూ పోతూ ఉంటుంది. మరి ఏది మిగులుతుందంటే రావటం పోవటం లేకుండా ఉండేది. అంటే శుద్ధ చైతన్యం ఎప్పుడు చెప్పేది, అందులో కొత్త ఏం లేదు. ఆయన మళ్ళీ ఇంకొక రకంగా అడుగుతున్నారు. కర్మ అంటుంటారు కదా, అంటే ఇక్కడ ప్రారంభ కర్మ, చేసుకున్న కర్మ అనుభవించాలి కదా, ఆ అర్థంలో కర్మ అనే దాంట్లో అభివృద్ధి ఉంటుందా? అదేండి, మనం చేస్తూ ఉంటే చెడు కర్మ పోయి మంచి కర్మ మిగులుతుందా అన్నట్లు. మహారాజు గారు, కర్మ అంటే మనం ఇంకా ఖర్చు పెట్టుకోకుండా మిగుల్చుకున్నటువంటి శక్తుల్నే కర్మ అంటాం. అందులో ఏముంటాయి? ఇప్పటిదాకా తీరకుండా ఉన్న కోరికలు, మనం అర్థం చేసుకోనటువంటి భయాలు ఉంటాయి. అది కర్మ అనేదాన్ని మహారాజు గారు ఎలా చెప్తున్నారు చూడండి. తీరకుండా ఉండిపోయిన కోరికలు, అర్థం చేసుకోకుండా ఉంచుకున్నటువంటి భయాలు, ఇవంతా కలిపి కర్మగా ఉంటాయిట. ఆ సమూహం అంతా ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూ ఉంటుంది. కొత్త కోరికలు, కొత్త భయాలతో పాతపోతుంటే కొత్త వస్తుంటాయి. అది ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండదు. అంటే ఆయన అడిగాడు కదండి, కర్మలో అభివృద్ధి ఉంటుందా అంటే ఆ కర్మలో మార్పులు ఉంటాయి, మారుతూ ఉంటుంది. కొత్త కొత్త కోరికలు, భయాలు వస్తుంటాయి. అదే మనం మామూలు భాషలో చెప్పుకుంటే కర్మ మారుతూ ఉంటుంది, కొంత తీరిపోతూ ఉంటుంది, కొత్త కర్మ చేస్తూ ఉంటాం, కాబట్టి మార్పులు వస్తూ ఉంటాయి. నీవు నీ భయాల యొక్క మూలమేమిటో అర్థం చేసుకో. నీ కొరకు అంటే ఇక్కడ స్వార్థంతో నీవు చేసేటటువంటి కోరికలు ఏమిటో తెలుసుకో. అప్పుడు నీ కర్మ అంతా స్వప్నంలాగా తీరిపోతుంది. అదండి, కలలో ఎన్నో కర్మలు చేస్తే ఉంటాయా అంటే కల ఉన్నంతసేపు కలలో చేసిన కర్మలు ఉంటాయి అనుకోవచ్చు. మెలకు వస్తే అన్నీ కొట్టుకుపోయినాయి. అదేవిధంగా ఈ శరీరంలో వచ్చేటటువంటి చలనాలు, కోరికలు, భయాలు, వీటన్నిటినీ వేరు చేసి సాక్షిగా చూచి పట్టించుకోకుండా అవి వచ్చిపోతున్నాయి అన్నట్టుగా చూడగలిగితే నీ కర్మంతా నశించిపోతుంది అన్నారు. మళ్ళీ ప్రశ్న, నాకు ఆందోళన ఎందుకు కలుగుతూ ఉంటుంది? మహారాజు గారు చెప్తున్నారు, నేను శరీరము
అనే భావన చేత కలిగే మనస్సులో మార్పులు ఆందోళనని కలిగిస్తాయి. నేను శరీరము కాదు అనే భావన చేత దాన్ని తీసివేయవచ్చు. ఈ రెండు భావాలు అసత్యమే కదా అనొచ్చు, నిజమే. కానీ ఈ రెండవది మొదటి దాన్ని తీసేస్తుంది. అంటే నేను శరీరము అనే భావాన్ని తీసేయడం కోసం నేను శరీరం కాదు అనే భావాన్ని పెట్టుకోవాలి. తర్వాత రెండు పోతాయి. ఇదండి అన్ని శాస్త్రాలను చెప్పేది ఇదే. దీన్ని వివరించడానికే శుద్ధ మనస్సు అశుద్ధ మనస్సు అంటుంటారు. శుద్ధమైన మనస్సు కాస్త కూస్తో జ్ఞానం కలుగుతూ వచ్చింది. దాని సహాయం చేత మలినమైన మనస్సుని జయించాలి. నిన్ను నీవు అర్థం చేసుకోవడానికి ఉపయోగించేదే యోగము. యోగం అనే మాటకు అట్లా అర్థం చెప్పారు. నిన్ను నీవు అర్థం చేసుకోవడానికి ఉపయోగించేదే యోగము. నీవు ఒక యోగివిక. జీవితం అంతా దానికోసమే ధారపోయి దాన్ని గురించే ఆలోచిస్తూ ఉండు, దానిపైననే ఆశ్చర్యపడుతూ ఉండు, దాన్నే వెతుకుతూ ఉండు. నువ్వు పడుతూ ఉన్న పొరపాట్లు అంటే అజ్ఞానం అనుకోండి, దాని మూలాన్ని చేరే వరకు దాన్నే అట్లా మళ్ళీ పరీక్ష చేస్తూ ఉండు. చివరికి ఆ సత్యాన్ని చేరుకుంటావు. మళ్ళీ ప్రశ్న, ధ్యానంలో ధ్యానించేవాడెవరు? వ్యక్తియా సాక్షియా? ఇది సిద్ధాంతపరమైన ప్రశ్న అండి. మహారాజు గారు, ధ్యానం అంటే ఇంకా పైన ఉండే చైతన్య స్థితుల్లోకి దూరటం కోసంగా చేసే ప్రయత్నం అది. ధ్యానం అంటే దాని మీద దృష్టి నిలపడం కోసం. దాని తర్వాత ఏంటి, దాన్ని కూడా తెలుసుకునేది ఎవరు అని ప్రశ్న వేసుకుంటూ పైకి వెళ్ళటం. ఇక్కడ ధ్యానంలో ఉండేటటువంటి మెలకువ ఏంటంటే అంతకు ముందు ఉన్నటువంటి స్థితులను మర్చిపోకుండానే ఇంకా పై స్థితులకు పైకి తన దృష్టిని మరల్చటము, ఇంకా సూక్ష్మతరము అయిన స్థితులపైకి తన దృష్టిని మరల్చటము, అంతకుముందు పట్టుకున్న స్థితుల్ని వదలకుండా. అంటే పై స్థితికి వెళ్ళి కింద దాన్ని మర్చిపోయినామని కాదు, కింది స్థితి దాన్ని కాస్త మన గుప్పెట్లో పెట్టుకుని ఇంకా పై స్థితికి వెళ్ళటం అంటే ఏంటి, ఒకవేళ జారినా కాస్త కింది స్థితిలోకి వస్తాం, మళ్ళీ పైకి వెళ్తాం. అట్లా దాన్ని చెప్తున్నారు. అంతకుముందు జరిగినటువంటి అనుభవాలను మర్చిపోకుండానే ఇంకా పైన సూక్ష్మతరమైన అనుభవాలని పట్టుకోవాలి. ఎట్లా పట్టుకోవాలన్నారు? దృష్టిని మార్చటం. ఉదాహరణకి ఇప్పుడు కూర్చున్నాను నేను, శరీరము నేను అంటే నా దృష్టి అంతా శరీరం మీద ఉంది. కాదు, శరీరాన్ని చూచేది ఎవరు అని ప్రశ్న వేసుకుంటే లోపల ఏదో చూచేది ఉంది, అది నేను అని వచ్చింది. అప్పుడు నా దృష్టి అది నేను మీదకి మరల్చాను. శరీరం మీద దృష్టి పోయింది. మళ్ళీ అది నేను అంటున్నాను, లోపల ఏదో ఉంది, ఆ అదిని కూడా చూచేది ఎవరు అని ప్రశ్న వేసుకుంటే ఇంకా సూక్ష్మం అట్ట ప్రశ్న వేసుకుంటూ పోతున్న కొద్దీ ఇంకా సూక్ష్మమైనటువంటి స్థితులు కలుగుతూ ఉంటాయి. సరే, మనం సాక్షి చూడగలిగాం అనుకోండి, సాక్షిని కూడా తెలుసుకునేది ఎవరు అని అట్లా ఆగితే, ఏం ఆలోచించకుండా కలిగితే శుద్ధ చైతన్యం భావాతీతమైన స్థితికి వెళ్తాం. భావాతీత స్థితికి వెళ్ళాం కదా అని కింది వాటిని వదిలేయడం కాదు, మళ్ళీ ఒకవాడి కిందికి వస్తే సాక్షి చైతన్యంలోకి రావాలి. అది చెప్పింది. ధ్యానంలో చిట్ట చివరి స్థితి కలిగినప్పుడు నేను ఫలానా అనేటటువంటి అభిమానాలు పూర్తిగా నశించిపోతాయి. నేను సాక్షిని మాత్రమే. చూడండి, ఇక్కడ ధ్యానంలో కలిగేటువంటి స్థితులను కలిగి చెప్తున్నారు. నేను ఫలానా అనే స్థితికి అతీతంగా వెళితే నేను సాక్షిని అనే స్థితికి వస్తుంది. ఆ పైన ఉన్నది అని మాత్రం చెప్పగలిగిన స్థితి వస్తుంది. ఆ తరువాత వివరించలేనటువంటిది భావాతీతం. ఉన్నది ఏం చెప్పొచ్చు, లేదని చెప్పొచ్చు.
తెలుసుకుంటుందని చెప్పొచ్చు, తెలివి కూడా లేదని చెప్పొచ్చు, ఏం చెప్పడానికి వీలేదు దాన్ని. అటువంటి స్థితి కలుగుతుందని రకరకాల స్థితులు, సూక్ష్మం, ఇంకా సూక్ష్మం, ఇంకా సూక్ష్మం, ఇంకా సూక్ష్మం, అట్లా పైకి వెళ్ళేటటువంటి పద్ధతిని గురించి చెప్పారు. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నదే, అయినా కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి ఆగి గమనించాలి. నువ్వు ధ్యానాన్ని అవలంబించాలి అనుకుంటే అది కాసేపు చేసి తర్వాత మానేసే రకం కాదు. నీ ఆసక్తుల్ని, పనుల్ని బాగా తగ్గించుకో. అంటే ప్రాపంచికమైన ఆసక్తులు, ప్రాపంచికమైన కర్మకలాపాలు బాగా తగ్గించుకో. నీపై ఆధారపడిన వారి యొక్క అవసరాలను అతి కనీసంగా ఉండేటట్లు చూసుకో. అంటే తప్పనిసరి వాటిని చేసుకుంటూ దృష్టి మొత్తం ఈ ధ్యానం మీద పెట్టాలి అన్నారు. నీ శక్తియుక్తులు, సమయం అంతా నీవు నీ చుట్టూ కట్టుకున్న గోడని బద్దలు కొట్టడానికి ఉపయోగించు. నన్ను నమ్ము, పశ్చాత్తాపపడవలసిన అవసరం రాదు. అంటే నేనేం తప్పు చెప్పట్లేదు, నీకు తప్పకుండా ఫలితం వస్తుంది. నువ్వు తర్వాత అయ్యో ఎందుకు ఏం చెప్పింది విని నా సమయం అంతా దండగ చేసుకున్నాను అనుకోక్కర్లేదు అంటున్నారు. మళ్ళీ ఆయన ప్రశ్న, నాకు ఏదైనా అనుభవం కలిగితే అది సర్వాత్మకమైనదని, అదే సరైనదని ఎట్లా తెలుస్తుంది? మహారాజు గారు, నీ ధ్యానం సమాప్తి స్థితికి అంటే పరిపూర్ణతకి వచ్చినప్పుడు అన్నీ నీకు సూటిగా తెలుస్తాయి. అప్పుడు ఏ విధమైన రుజువులు అవసరం లేదు. సూర్యుడు వచ్చాడా లేదా అంటే చూస్తూ కూర్చున్నాం, కాసేపు సూర్యుడు వచ్చాడు అనుకోండి, ఇంకా రుజువు అక్కర్లా, చూడటమే. ఇంకా చెబుతున్నారు, నీవు నీ మనస్సు మీద మాత్రమే దృష్టి నిలబెట్టు. అందులో ఉన్న మలినాలని, చలనాలని తొలగించు. నీ ఆత్మ యొక్క రుచి నీకు దొరికినప్పుడు అది అంతటా అన్ని సమయాల్లోనూ ఉంటుంది అని తెలిసి వస్తుంది. అంటే తనలో స్పష్టంగా ఆ తత్వం అర్థమైతే అదే అంతటా ఉన్నది కదా అని తెలుస్తుంది. మన ఇంట్లో ఉన్న గాలి లేదా మన ఇంట్లో ఉన్న ఆకాశం, దీని గురించి బాగా అర్థమైంది అనుకోండి, అదే ఆకాశం అదే గాలి అంతటా ఉంది అని తెలుసుకోవచ్చు. ఒకసారి నీవు దానిని గుర్తిస్తే దానిని ఇక పోగొట్టుకోవు. కానీ అటువంటి స్థితిని నువ్వు తీవ్రమైన ధ్యాన పరిశ్రమ ద్వారా చేయవలసి ఉంటుంది. ఇన్ని రకాలుగా ప్రశ్న వేసి చివరికి అడుగుతున్నాడు, అయితే అసలు నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు అంటే సిద్ధాంత భాగాలు అయిపోయి ఆయనకి బుర్ర వేడెక్కినట్టుంది. అయితే అసలు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మహారాజు గారు మళ్ళీ ఇందాక చెప్పింది చెప్పాల్సి వస్తుంది. నీ మనస్సు, బుద్ధి, శ్రద్ధ అన్నిటినీ నేను భావం మీద మననం చేయడానికి ఉపయోగించు. అది ఏమిటి అని చూడు, ఎట్లా ఉంటుంది అని చూడు, దాని మూలం ఏమిటి అని చూడు, దాని జీవనం ఏమిటి అని చూడు, దాని అర్థం ఏమిటి అని చూడు. ఇదంతా ఒక బావి తవ్వటం లాంటిది. నువ్వేం చేస్తావు అప్పుడు? నీరు కాక మరి ఏదొచ్చినా, అంటే రాయి, రప్ప, మట్టి, దుమ్ము, ఇంకా పాత సామాన్లు ఏమైనా బయటపడవచ్చు, వాటన్నిటిని అవతల పడేసినట్టుగా, నీరు తప్ప మరి ఏది వచ్చినా నీవు అవతల పడేసేటట్లుగా నీ శుద్ధ చైతన్యం దొరికే వరకు తక్కిన వాటన్నిటినీ వదులుకుంటూ పో. దానికి ఏం చేయాలి? మనస్సును పరిశీలిస్తూ ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదండి, ఏది వచ్చినా సరే ఇది కాదు, ఇది కాదు అంటూ ఉండాలి. అది మళ్ళీ ప్రశ్న, నేను సరైన మార్గంలోనే వెళ్తున్నాను అని నాకు ఎట్లా తెలుస్తుంది? మహారాజు గారు చెబుతున్నారు, నీకు దానిపైన ఉండే ఆకాంక్ష, స్పష్టత, శ్రద్ధ పెరుగుతూ ఉన్నట్లు గమనించడం ద్వారా. అది అనుభవం కలిగిందని ఎట్లా తెలుస్తుందంటే దాని మీద ఉండే నీకు ఆకాంక్ష పెరుగుతూ వస్తుంది అంటున్నారు. అది కాస్తో కూస్తో అనుభవం కాలే, దాని ముందు సూర్యోదయానికి ముందు అరుణోదయం అంటారు. అట్లా కాస్తో కూస్తో ప్రశాంత స్థితి కలుగుతూ ఉంటే, నీకు ఇంకా శ్రద్ధ ఇంకా పెరుగుతూ ఉంటే
అప్పుడు నువ్వు సరైన మార్గంలో వెళుతున్నావు, సరిగా సాధన చేస్తున్నావు అంటానికి గుర్తు. మళ్ళీ ఆయన ప్రశ్న, మేము పాశ్చాత్య దేశీయులము, మేము ఊరకు ఉండటానికి మాకు చాలా కష్టం అవుతుంది, అంటే ఎప్పుడు ఏదో చేస్తూ ఉండాలనిపిస్తుంది మాకు అంటున్నారు. మహారాజు గారు చెప్తున్నారు, మీరందరూ అంటే పాశ్చాత్యులు కానీ మనవాళ్ళు కూడా అని అనుకోండి, కానీ ఆయన చెప్పాడు కాబట్టి, మీరందరూ బాధ నుండి దూరం కావాలని, సుఖ సంతోషాలను పెంచుకోవాలని వెతుకుతూ ఉన్నారు. అదే మీరు ఆత్మను ప్రేమిస్తున్నారు అనటానికి గుర్తు. అంటే ఏంటంటే ఆత్మలోనే అసలైన ఆనందం ఉంది, మీరందరూ దానికోసమే ప్రయత్నిస్తున్నారు, కాబట్టి మీరు ఆ లైన్లో ఉన్నట్టే. అంటే గట్టిగా ప్రయత్నిస్తే చేసి ఎక్కడికి వస్తారు? బయట లేదు, లోపలే ఉంది అని కనుక్కుంటారు. నేను మీతో చెప్పేదల్లా ఇదే, మీ మీద మీ ప్రేమనే ఇంకా పూర్తిగా ఉండేటట్లు చేసుకోండి. మీ మీద మీ ప్రేమ అంటే నేను భావం మీద, నేను అన్న భావం మీదే ఇంకా బాగా ప్రేమిస్తూ దాన్నే పట్టుకుని ఇంకా 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 లోతుగా పరిశీలిస్తూ వెళ్ళండి అన్నారు. తరువాత అధ్యాయం 82. ప్రశ్న: యుద్ధం జరుగుతోంది, దాన్ని మీరు ఏ దృష్టితో చూస్తున్నారు? మహారాజు గారు సమాధానం: ఎప్పుడు చూచినా ఏదో ఒక రకమైన యుద్ధం జరుగుతూనే ఉంటుంది. నా వైఖరి తెలుసుకోవాలనుకోవటం ఎందుకు? దాని మీద నాకు ఎటువంటి అభిప్రాయము లేదు. అంటే నేనేం పట్టించుకోవట్లేదు, ఎప్పుడు చూసినా జరుగుతూనే ఉంటాయి, ఏం చేస్తాం అన్నట్లుగా చెప్పారు. మళ్ళీ ఆయన ప్రశ్న: మనుష్యులు ఒకరినొకరు అంత తేలిగ్గా ఎందుకు చంపుకుంటూ ఉంటారు? మహారాజు గారు: ఈ విషయంలో దోషి ఎవరో లోన వెదకు. నేను నాది అనేవే అన్ని రకాల ఘర్షణలకి మూలం. అవి లేకుండా ఉండు, నీవు ఘర్షణ నుంచి వేరవుతావు. ఆయన ప్రపంచంలో యుద్ధాల గురించి చెబితే ఈయన నువ్వు ఇట్లా ఉండు, నీకు ఘర్షణ లేకుండా ఉంటుంది ఏం చెప్పారు. ఆయన అదే అడుగుతున్నాడు, నేను ఘర్షణ నుంచి బయట వస్తే ప్రపంచానికి ఏమవుతుంది? ప్రపంచంలో యుద్ధం ఏమైనా అవుతుందా? ఈ దోషానికి కారణంగా దేవుడని, కర్మ అని, లేక నా ఆశలు భయాలు అని మీరు చెప్తూ ఉంటే ఇంకా కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తూ ఉంటాయి. నాకు చివరి సమాధానం చెప్పండి అంటే ఎన్ని ప్రశ్నలు వేసినా చివరికి వచ్చేప్పుడు ఏంటి అసలు అని. మహారాజు గారు చెబుతున్నారు, చివరి సమాధానం ఇది, ఏమీ లేదు. ఇదంతా కూడా అనంత చైతన్యంలో ఒక క్షణకాలం వచ్చిపోయేటటువంటి దృశ్యము. అదండి జ్ఞాని యొక్క దృష్టి. ఈ విషయం పైకి చెబితే అందరికీ అంత నచ్చదు. అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంటే, జనం వేల సంఖ్యలో చనిపోతూ ఉంటే ఒక క్షణికమైన దృశ్యమే అంటే వాళ్ళకి నచ్చదు. ఈయనకు కూడా నచ్చట్లా ఇప్పుడు వినే ఆయనకి. కానీ ఇది జ్ఞాని దృష్టి. ఎందుకంటే వాటిని మనం ఆపలేము. మనం చేయగలిగిందల్లా మనం ఘర్షణ లేకుండా ప్రశాంతంగా ఉండటం, అంతవరకు మనను మనం సరి చేసుకోగలం. మహారాజు గారు ఇంకా చెప్తున్నారు, మనకున్న ఒకే ఒక ఆశ, ఆగు, చూడు, అర్థం చేసుకో, జ్ఞాపకాలు తెచ్చిపెట్టే ఈ ఉత్సులలో నుండి బయటపడు.
ఊహలే కోర్కెల్ని భయాల్ని సృష్టిస్తున్నాయి. ఇది అంటే అడిగిన ఆయనకు ఒక్కడికి చెప్పినట్లు కాదు. నీ కోరిక నీ భయమే కాదు, ప్రపంచంలో అందరికీ కోరికలు భయాలు ఉంటున్నాయి. వాటి వల్లనే యుద్ధాలు వస్తున్నాయి. ఏం చేయొచ్చు అంటే ముందు నిన్ను నువ్వు సరి చేసుకోవచ్చు. చేతనైతే ఇంకా కొంతమందిని సరి చేయొచ్చు. సరి చేయటం అంటే కోరికలు భయాల నుండి బయటపడటం. తరువాత అధ్యాయం 83. ఇందులో గురువును గురించినటువంటి చర్చ తీసుకొచ్చాడు. ఒక ప్రశ్న, మీరు ఇంతకుముందు ఒక రోజు చెప్పారు, మీకు కలిగిన ఆత్మానుభవానికి కారణం మీకు గురువునందు ఉన్న అపరిమితమైన నమ్మకము అని. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, గురువు మీద మీకు అంత నమ్మకం లేకపోతే మీకు అనుభవం కలిగేది కాదా? మహారాజు గారు అంటున్నారు, సరిగానే చెప్పావు. అవి పనిచేయకుండా ఉండేవే కొంతకాలం వరకు. అంటే నమ్మినందువలన బాగా పనిచేసినాయి. నమ్మకుండా ఉంటే అవి నిజమే అయినప్పటికీ పనిచేసి ఉండేవి కావు. మళ్ళీ ప్రశ్న, గురువు చెప్పిన వాక్యం పూర్తి కాకుండా ఉండగలదా? లేక ఎప్పటికైనా సరే నిజము అని నిరూపణకు వస్తుందా? అంటే ఇవాళ కాకపోతే రేపైనా గురువుగారి మాటలు పనిచేసి తీరాలి కదా అన్నట్లు అడుగుతున్నాడు ఆయన. మహారాజు గారు, స్వానుభవం కలిగిన జ్ఞాని యొక్క మాటలు ఎన్నడూ వృధా కావు. అయితే సరి అయిన పరిస్థితులు కలిగే వరకు అవి వేచి ఉంటాయి. దానికి కొంత సమయం పట్టవచ్చు. అది సహజమే. ఎట్లాగంటే దేన్నైనా పండించాలంటే నాటు వేసే సమయము, కోతల సమయము ప్రతిదానికి ఉంటాయి కదా. అదేవిధంగా గురువు నాటిన విత్తనం నశించిపోదు. అంటే ఏంటంటే ఎప్పటికైనా సరే అది ఫలిస్తుంది. మంచి అర్హత, తపన, శ్రద్ధ ఉన్నవాడికి తొందరగా ఫలిస్తుంది. అసలు ఏమాత్రం నమ్మకం లేకపోతే ఫలించదు. ఇంకా చెప్తున్నారు, అయితే గురువు సరైన వాడై ఉండాలి. ఆయన శరీరానికి మనస్సుకి అతీతమైన స్థితిలో ఉండాలి. చైతన్యం అంటే వ్యక్తి చైతన్యం, అహంకారాన్ని దాటిన వాడై ఉండాలి. దేశకాలాలకు అతీతమై ఉండాలి. ద్వైతము, అద్వైతము అనేవాటికి కూడా అతీతమై, అవగాహనకి, వర్ణనలకి అందని వాడై ఉండాలి అని. ఇక్కడ గురువు అంటే దాదాపుగా పరమాత్మ అన్న అర్థంలో చెప్పారండి. మహారాజు గారు చాలాసార్లు చెప్తూ ఉంటారు, లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మయే నేను నడిపిస్తూ ఉంటాడు అని. చాలామంది సత్పురుషులు చాలా చాలా విషయాలు చదివి ఉంటారు. వాళ్ళు చెప్పగలిగిన విషయాలు చాలా ఉంటాయి. వాళ్ళు నీకు ఎన్నో ఉపయోగకరమైన విషయాలను బోధించవచ్చు. కానీ వారందరూ అసలైన గురువులు కావు. వారి మాటలు ఫలించి తీరుతాయి అని చెప్పలేము. అంటే ఏంటంటే కేవలం శాస్త్ర పాండిత్యంతో చదువుకొని వారు చదివిందేదో ఇతరులకు బోధించగలిగిన శక్తి ఉంటుంది. కానీ ఇంతకుముందు చెప్పిన స్వానుభవం కలిగి అతీతమైన స్థితిలో ఉన్నటువంటి గురువు చెప్పిన మాటలకు ఉండేటటువంటి శక్తి
వారు చెప్పే దాంట్లో ఉండదు అన్నారు. మళ్ళీ ప్రశ్న, సరే ఏదో రకంగా నేను అటువంటి వారిని గట్టిగా నమ్మి వారు చెప్పింది పాటిస్తూ ఉంటే నేనేమైనా నష్టపోతానా? ఇది ఆచరణలో కలిగేటటువంటి ఒక నిజమైన సమస్య అండి. ఎవరో నాకు మంచి మాటలు చెప్పారు, వారికి అనుభవం ఉందో లేదో తెలియదు, వారిని మనం నమ్మి ఆ విధంగా చేస్తుంటే నష్టం వస్తుందా? మహారాజు గారు అది పనికిరాదు, దండగా అని చెప్పట్లా. ఏమంటున్నారంటే, నువ్వు వారిని నమ్మి వారి మాటల్ని పాటిస్తూ ఉంటే నీవు త్వరలోనే అసలైన గురువుని కనుక్కుంటావు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఆయనే నిన్ను కనుక్కుంటాడు. అంటే ఇంకా నిజమైన గురువు కోసం వెతుకుతున్నాను, నాకెవరూ కనపడలేదు అనుకుంటూ కూర్చోవద్దు. మంచి మాటలు ఎవరైనా చెబితే అవి నీకు నచ్చితే శ్రద్ధతో ఆచరిస్తూ ఉండు. నీ శ్రద్ధ సరి అయినదైతే అసలైన గురువు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఇది కూడా అక్కడక్కడ వినపడే మాట అండి. సద్గురువుని చేరాలి అని శిష్యుడు బాధ్యత కింద చెప్తారు. కొన్ని చోట్ల శిష్యుడు సద్గురువుని ఎట్లా కనుక్కోగలడు, సద్గురువే శిష్యుని కనుక్కొని వస్తాడు అన్నట్లుగా కూడా చెప్తారు. అంటే అది జరుగుతుందన్నమాట అండి. మహారాజు గారు దాన్ని చెప్పింది ఏంటంటే, నీలో శ్రద్ధ తపన ఉండాలి. ఏదో ఒకటి పాటించు, ఏదో ఒకటి నీకు నచ్చిన దానిని ఆచరణలో పెడుతూ ఉంటే తర్వాత నీకు ఎటువంటి మేలు జరగాలో అది జరుగుతుంది. నాకు గురువు లేడు అనుకుంటూ కూర్చోవద్దు అని దీని అర్థం అండి. మళ్ళీ ప్రశ్న, ఎవరిని నేను అనుసరించాలి, ఎవరిని నమ్మకూడదు అనేది ఎట్లా తెలుసుకోవాలి? ఎందుకంటే లోపంలో మీరు చెప్పిన లక్షణాలు ఉన్నటువంటి సద్గురువు దొరకడం చాలా దుర్లభం. మరి సామాన్యమైనటువంటి ముముక్షువు అప్పుడప్పుడే మొదలుపెట్టుకున్నవాడు ఇతరులని గుర్తించాలంటే ఏం చూస్తాడు? వారి వేషభాషలు చూసి ఈయనేదో మహాత్ములాగాలే అనుకోవచ్చు, లేదా ఒక మహాత్ముని చూసి కూడా అబ్బాయి పనికిరాని వాడు అనుకోవచ్చు. అది నిజమైన కష్టం అండి. దానికి మహారాజు గారు ఏం చెప్తున్నారు? అందరినీ అనుమానించు నీకు నమ్మకం కలిగే వరకు. నిజమైన గురువు నిన్ను నీ సహజమైన పరిపూర్ణత వైపు నడిపిస్తూ ఉంటాడు. నీ అంతరంగంలో చూచుకో అని ప్రబోధిస్తూ ఉంటాడు. నీకు ఏమీ అవసరం లేదు, గురువు కూడా అవసరం లేదు అని ఆయనకు తెలుసు. ఆ విషయాన్నే చెబుతూ ఉంటాడు. అంటే ఏంటంటే, గురువు దృష్టిలో శిష్యుడు కూడా పరమాత్మ స్వరూపమే. ఆ విషయాన్ని బోధిస్తూ ఉంటాడు. రే నువ్వు పనికిరాని వాడివి, చేత కాదు, ఆ విధంగా కాకుండా నువ్వు ఆ పరమాత్మ స్వరూపమే, నీలో చూసుకో అని బోధిస్తూ ఉండేవాడు సద్గురువు అని మహారాజు గారి అభిప్రాయంగా చెప్తున్నారు. ఇక తమను తాము గురువులుగా ప్రకటించుకునేవారు, వారిపైనే వారికి ధ్యాస ఎక్కువ శిష్యుల మీద కంటే. అదండి, తమకు గౌరవము సత్కారాలు కలగాలని, నలుగురు మెచ్చుకోవాలని ఆ దృష్టితో పనిచేసేటటువంటి గురువులు చాలామంది ఉంటారు. అటువంటి వారిని నమ్మవద్దు అన్నట్లుగా చెప్తున్నారండి. నిజానికి ఇది చాలా కష్టమైన ఘట్టం అండి, తెలుసుకోవడం చాలా కష్టం. అందుకని మహారాజు గారి ఇందాక చెప్పిన సూచన ఏంటంటే, నీలో శ్రద్ధ ముముక్షుత్వం ఉంటే
సద్గురు ప్రాప్తి కలుగుతుంది. బయట లక్షణాలను చూసి వెతుక్కుని గుర్తించడం కష్టం. సరే, ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, పోయే స్వభావం కలిగినదంతా పోతూ ఉంటే ఇక ఏది మిగులుతుంది? మహారాజు గారు, శూన్యం మిగులుతుంది, శుద్ధ చైతన్యం మిగులుతుంది, తెలివి అనే శుద్ధమైన జ్యోతి మిగులుతుంది. దాని కొరకు అడగటం అంటే ఈ గదిలో ఉన్న సామాన్లన్నీ తీసివేసిన తర్వాత ఏం మిగులుతుంది అని అడగటం లాంటిది. అన్ని రకాలుగా ఉపయోగించగలిగిన గది మాత్రమే మిగులుతుంది. దాన్ని కూడా నువ్వు పడగొడితే ఆకాశం మిగులుతుంది. ఆకాశానికి సమయానికి అతీతంగా ఉన్నది ఇప్పుడు ఇక్కడే ఉండే సత్యము. అదండి, శూన్యము అన్నారు, ఉండేది అని కూడా అంటున్నారు. అంటే ఉనికి లేకపోవడం, సత్తు అసత్తు రెండు రకాలుగా. ఎందుకంటే చెప్పడానికి వీల్లేని దాన్ని భావాతీత ఏం చెప్తావు? అట్లా చెప్పినా తప్పే, ఇట్లా చెప్పినా తప్పే. అడిగే వాళ్ళ కోసం అట్లాగూ ఇట్లాగూ రెండు రకాలుగా చెప్తూ ఉంటారు. ఎట్లాగండి అంటే ఏదో కొన్ని సూచనలు చేస్తున్నారు, వాటిని ఆధారంగా చేసుకుని అతీతమైన స్థితిని నువ్వు అనుభవంలో చూసుకోవాలి. అప్పుడు బాగా అర్థమవుతుంది, నీ అనుభవంలో చూసుకున్నప్పుడు. మళ్ళీ ప్రశ్న, సాక్షి చైతన్యం మిగులుతుందా? మహారాజు గారు, జీవ చైతన్యం అంటే అహంకారం ఉన్నంత వరకు దాని సాక్షి కూడా ఉంటుంది. ఆ రెండు కలిసే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంటే నేను శరీరము అన్న భావం ఉన్నంత వరకు ఆ భావాన్ని కూడా గమనిస్తూ వేరుగా ఉండేటటువంటి సాక్షి కూడా ఉంటుంది. శరీరం అనే భావనే లేకుండా పోతే ఏ ప్రపంచం ఉండదు. శరీరము ప్రపంచం రెండు లేకుండా పోతే దేన్ని చూడటం, ఇంకా అప్పుడు సాక్షి అనేది కూడా ఉండదు. భావాతీతం ఒకటే ఉంటుంది. ఈ విషయం ఇంతకుముందు చాలాసార్లు వచ్చింది. సాక్షి చైతన్యం చాలా గొప్పదే అయినప్పటికీ మనం దాన్ని కూడా దాటి వెళ్ళినప్పుడు అది కూడా పోయేదే. భావాతీతం ఒకటే ఉంటుంది. మళ్ళీ ప్రశ్న, సాక్షి కూడా తాత్కాలికమైనదే అయ్యేటట్లయితే దానికి అంత ప్రాముఖ్యం ఇచ్చి ఎందుకు చెప్తూ ఉంటారు? మహారాజు గారు, తెలియబడే బాహ్య పదార్థాల బంధం నుండి విడుదల చేయించటం కోసం, కనపడేది మాత్రమే నిజం అనే అజ్ఞానం నుండి విడుదల చేయటం కోసం. అది సాక్షి అన్నదానికి చాలా గొప్ప విలువ ఉంది. ఏంటది? అజ్ఞానం నుంచి బయటపడేయటము అనేది. ఆ తర్వాత ఏం లేదు, ఇంకా ప్రపంచం లేదు, సాక్షి లేదు, భావాతీతమే ఉంటుంది. అందుకని సాధకుల దృష్టితో చెప్పినప్పుడు సాక్షి చైతన్యం కోసం ప్రయత్నం చేయడం అత్యంత ముఖ్యమైన విషయం. మళ్ళీ ప్రశ్న, అయ్యా, నేను ఒక సామాన్యమైన అన్వేషకుణ్ణి. నా మోక్షం కోసం గురువుల్ని వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నాను. నా మనస్సు నీరసించిపోయింది, కోరికలతో రగులుతూ ఉంటుంది, భయంతో గడ్డగట్టుకుపోయింది, నా వయస్సు పెరిగిపోతోంది, నా ఆరోగ్యం క్షీణిస్తోంది, నా భవిష్యత్తు అంతా చీకటిగాను భయంకరంగాను ఉన్నది. ఈ రకంగా నేను దుఃఖంలో బ్రతికి
నిస్పృహతోనే చనిపోవాల్సి వస్తుంది. నాకు మీరేమైనా తరుణోపాయం చూపించగలరా? లేక నేను మీ దగ్గరికి చాలా ఆలస్యంగా వచ్చాను అంటారా అని ఈయన తన గోడు వెళ్ళబుచ్చుకున్నాడండి. అంటే చాలా కాలంగా సరైన మార్గం, సరైన గురువు కోసం వెతుకుతున్న వాళ్ళలాగా ఉన్నాడు. సరే, మహారాజు గారు తన పద్ధతిలో చెబుతున్నారు. నీలో ఏమీ లోపం లేదు, కానీ నీ గురించి నీకు ఉన్న అభిప్రాయాలే పొరపాటు. అదండి, నీలో ఏం లోపం లేదంటే నువ్వు యథార్థంగా నా స్వరూపం నీ స్వరూపం అంతా ఒకటే, కానీ నీ గురించి నీకు తప్పుడు అభిప్రాయాలు ఏర్పరచుకున్నావు, అవి పనికిరావు. ఇంకా చెప్తున్నారు, కోరికలు భయాలు ఉంచుకుని బాధపడేది నువ్వు కాదు, శరీరం అనే పునాది మీద లేచిన వ్యక్తి, అంటే అహంకారం, నేనైన అహంకారం, అది బాధపడేది. నువ్వు ఆ వ్యక్తివి కావు. ఇది నీవు చక్కగా నీ మనస్సులో గట్టి చేసుకుని ఉండాలి. దాన్ని నీ దృష్టి పథంలో నుండి పోకుండా చూసుకోవాలి. ఇందుకోసం చాలా సంవత్సరాల సాధన, ధ్యానం అవసరం కావచ్చు. అంటే అండి, మహారాజు గారు 2 రకాలుగా అని చెప్పారు. నీ స్వరూపం ఎప్పుడు అదే, ఆ నమ్మకం పెట్టుకుని చాలా కాలం నువ్వు సాధన చేసుకుంటూ ఉండాలి. ఇదండి, అడిగిన వాళ్ళని పెట్టి చెప్తూ ఉంటారు మహాత్ములు. చాలా సమయాలు ఇప్పటికిప్పుడే నువ్వు ఆత్మ, ఇంకా చేయాల్సిందేం లేదు అన్నట్లు కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ మాటల్ని నమ్మి చాలా కాలం ధ్యానం మొదలైనవి చేసుకుంటూ ఉండాల్సి రావచ్చు. మళ్ళీ ఆయన ప్రశ్న, నా మనసు బలహీనంగానూ చాంచల్యంతోనూ ఉంటున్నది. నాకు సాధన చేయడానికి తగినంత బలం కానీ పట్టుదల కానీ ఉండటం లేదు. నాకు నిరాశ నిస్పృహలే మిగులుతున్నాయి. మహారాజు గారు, ఒక రకంగా చెబితే నీదే ఆశాజనకమైన విషయం. తీవ్రమైన సాధనకు ప్రత్యామ్నాయంగా మరొకటి ఉన్నది, అదే నమ్మకం. అదండి, మహారాజు గారు చాలాసార్లు చెప్తూ ఉంటారు, సాధన చేసే ఓపిక నీకు లేదు అనుకుంటే నమ్మకం పెట్టుకో. నీవు స్వయంగా విచారణ చేసి ఒక నిర్ధారణకు రాగలిగిన శక్తి లేకపోతే, నేను కనుక్కున్న దాని ప్రయోజనాన్ని నువ్వు పొందు, దాన్ని నీతో పంచుకోవాలనే ఆత్రంతో ఉన్నాను. అంటే నువ్వు స్వయంగా విచారణ చేసుకోలేకపోతే, నేను చేసి నేను ఏ స్థితిని పొందానో దాని మీద నువ్వు నమ్మకం పెట్టు. నేను చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాను. ఏమంటే, నీవు ఎన్నడూ సత్పదార్థం నుండి వేరు కాబడలేదు, ఇక ముందు కూడా వేరు కావు. నీవు అత్యంత పరిపూర్ణుడవు. ఇప్పుడే ఇక్కడే నీవు ఆ స్థితిని పొంది ఉన్నావు. నీ ఆస్తిని ఎవ్వరూ తొలగించలేరు. నీవు నాకంటే ఏ విధంగానూ వేరు కావు అని నిసర్గదత్త మహారాజు గారికి వాళ్ళ గురువు గారు ఏం బోధించారో అదే విషయాన్ని ఇప్పుడు ఈ అడిగిన ఆయనకి బోధిస్తున్నారు. అంటే ఏంటి, నువ్వు స్వయంగా చేసుకోగలిగితే మంచిది చేసుకో, లేదు నా మీద నమ్మకం పెట్టు, ఏదో ఒకటి ఉండాలి. ఇంకా చెబుతున్నారు, నన్ను నమ్ము, అది చాలు. నేను చెప్పిన దాన్ని అనుసరించి నీ జీవితాన్ని గడుపుతూ ఉండు.
నేను నిన్ను మోసం చేయడం లేదు. నువ్వే పరమార్థ సత్యం. అది ప్రపంచాన్ని సృష్టించిన వాడికంటే కూడా అతీతంగా ఉంటుంది. జీవుడి కంటే, సాక్షి కంటే వేరుగా ఉంటుంది. దాన్ని గుర్తుంచుకో. దాన్ని గురించే మననం చేస్తూ ఉండు. దాన్ని అనుసరించే పనులు చేస్తూ ఉండు. దానికంటే నేను వేరైన వాడను అనే భావాన్ని తొలగించుకో. అన్నిటి యందు నిన్ను నీవే చూచుకో. ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉండు. ఈ విధమైన కృషి వలన నీకు ఆనందం దొరుకుతుంది. ఆనందం వలన నీకు నిశ్చయం కలుగుతుంది. నీవు శాంతిని అనుభవించటం మొదలైతే, అందువలన బయట విషయాల మీద ఆధారపడకుండా కలిగేటటువంటి శాంతి, ప్రేమ, సుఖాన్ని నువ్వు అనుభవించటం మొదలు పెడితే నీ అనుమానాలన్నీ పటాపంచలవుతాయి. నేను చెప్పిన దాన్ని పట్టుకో. దాన్ని అనుసరించి ప్రవర్తిస్తూ ఉండు అని నమ్మకం అనేదాన్ని బాగా గట్టిగా నొక్కి చెప్పారండి ఇక్కడ. ఆయన కాస్త చదువు వచ్చినవాడు కదా, మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. అంటే జ్ఞాపకాల మీద ఆధారపడి నా శోధన కొనసాగించమంటున్నారా? ఇది మహారాజు గారి మాట ఆయనకి ఒప్పగించినట్టండి. నీ భావాలు, నీ సుఖాలు, దుఃఖాలు, కోరికలు, భయాలు ఇవన్నీ కూడా జ్ఞాపకాల మీద ఆధారపడి ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు లేకుండా ఈ క్షణంలో, అంటే భూతం భవిష్యత్తు లేకుండా ఈ క్షణంలో మాత్రం నువ్వు ఉండగలిగితే నీ స్వరూపాన్ని పొందినట్టే అని చాలాసార్లు చెప్తూ ఉంటారు. ఇప్పుడు దాని మీద ఈయన ప్రశ్న అండి. మీరు నాకు చెప్పారు, అవన్నీ నమ్మాను, దాన్నే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఇవన్నీ గుర్తులు, అంటే జ్ఞాపకాల మీద ఆధారపడ్డదే కదా, అది సరైనదేనంటారా అని మహారాజు గారి భాషలో అడిగాడు ఈయన. మహారాజు గారు చెప్తున్నారు, నువ్వు ఇప్పుడు జ్ఞాపకాల మీద ఆధారపడే బతుకుతున్నావు కదా, నేను నిన్ను అడిగేదల్లా ఆ జ్ఞాపకాల స్థానంలో కొత్త జ్ఞాపకాలను, నేను చెప్పిన వాటిని పెట్టుకో. ఇదండి గురువు యొక్క ఉపదేశం యొక్క సారం ఇది. ఇంతకుముందు నీకున్న జ్ఞాపకాలు, పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఫలానా 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 ఇది అది అది ఇది అనుకుంటూ ఆ జ్ఞాపకాల మీద ఆధారపడి ఆలోచిస్తున్నావు, బతుకుతున్నావు. వాటి స్థానంలో కొత్తవి పెట్టుకో. నేను ఫలానా ఫలానా కాదు, నేను అది నేను శుద్ధ చైతన్యం, ఈ రకమైనటువంటి జ్ఞాపకాలను పెట్టుకో. ఇవి జ్ఞాపకాలే అయినప్పటికీ ఇవి మంచివి అంటున్నారు. నీవు ఏ విధంగా అయితే పాత జ్ఞాపకాల మీద ఇప్పుడు ఆధారపడి పనిచేస్తూ ఉంటున్నావో అదేవిధంగా కొత్త జ్ఞాపకాలను కూడా ఉపయోగించుకో. భయపడవద్దు. కొంతకాలం పాత కొత్త జ్ఞానాల మధ్య ఘర్షణ ఉంటుంది. కానీ నువ్వు దృఢత్వంతో కొత్త వాటి వైపే నిన్ను నువ్వు పెట్టుకో. కొత్త వాటి వైపు అంటే నువ్వు ఆ చైతన్యము, శరీరము కాదు, ఈ జ్ఞాపకం వైపే నిన్ను నువ్వు పెట్టుకో. అప్పుడు నీ దుఃఖం త్వరలోనే అంతమైపోతుంది. అప్పుడు ఏ ప్రయత్నము లేకుండా స్వేచ్ఛగా నీ స్వరూపంలో నువ్వు ఉండగలుగుతావు. కోరికలు, భయాలు ఇంకా నిన్ను మోసపుచ్చలేవు. మాయకు అతీతమవుతావు. సారాంశం ఏంటండి? ఇందాక చెప్పింది మళ్ళీ ఒకసారి. పాత జ్ఞాపకాలు అంటే నేను ఫలానా 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 అని శరీరంతో కలిసి ప్రపంచంతో ఇంతకుముందు కలిగిన అనుభవాలు, వాటి మీద ఆధారపడి మళ్ళీ మళ్ళీ ఆలోచించే బదులు ఇప్పుడు
కొత్త రకమైన జ్ఞానం, నేను అది అది అనేటి దీని మీద ఆధారపడి ఆలోచించడం, ప్రవర్తించడం మొదలుపెట్టు. దానికి మనం చెప్తుంటారు శుద్ధ వాసనలు తీసుకొచ్చి, శుద్ధ వాసన, జ్ఞాన వాసన చెప్తుంటారు. వీటి సహాయంతో మలిన వాసనలను ధ్వంసం చేయాలి. మళ్ళీ ప్రశ్న, చాలామంది గురువులు వారు ఉపదేశం ఇచ్చినందుకు గుర్తుగా ఏవైనా వస్తువులు ఇస్తూ ఉంటారు. తలకు పెట్టుకునే ఒక బట్టో టోపీ లాంటిది కట్టుకుంటూ ఉంటారు కొంతమంది. దండము, భిక్షాపాత్ర, వస్త్రము, కమండలము మొదలైనవి తీసుకున్న వారికి ఆత్మానుభవాన్ని బదిలీ చేశాం అన్నట్లుగా చెప్తూ ఉంటారు. మరి మీరు అటువంటి గురువులతో జాగ్రత్తగా ఉండాలి అని ఒక హెచ్చరిక చేస్తూ ఉంటారు. మరొక వైపేమో నన్ను నమ్ము అని చెప్తూ ఉన్నారు. మరి మీ విషయానికి వచ్చేటప్పటికి ఆ సడలింపు ఎందుకు? చూడండి, మొహమాటం లేకుండా అడుగుతున్నాడు. ఎందరో మోసం చేసే గురువులు ఉంటారు, జాగ్రత్తతో ఉండాలి అని చెప్తూ ఉంటారు. మరి మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? మీరు కూడా అటువంటి వారేనేమో అని మొహమాటం లేకుండా అడుగుతున్నాడు ఆయన. మహారాజు గారు కోపించకుండా, విసుక్కోకుండా చెప్తున్నారు, నన్ను నమ్మి తీరమని నేను చెప్పడం లేదు, నేను నీకేమీ వాగ్దానాలు చేయటం లేదు. అంటే నేను నీకు బదిలీ చేశాను నా జ్ఞానం అంతా, నీకు ఇంకేం కాదు పో, అట్లా చెప్పడం లేదు. నేను చెప్పేదల్లా నీవు నా మాటల్ని విశ్వసిస్తే వాటిని పరీక్షకు పెట్టి చూడు, నీకు నువ్వే కనుక్కుంటావు నేను చెప్పింది నిజమా కాదా అని. అదండి. అంటే ఏంటి? ముందే రుజువు చూపించమంటే కాదు, కొంత నమ్మి చేసి నీకు నువ్వు నిరూపించుకోవాలి. ఏమీ మొదలు పెట్టకుండానే రుజువు అని అడిగితే నేను ఇంత మాత్రం చెప్పగలను, నేనే రుజువుని. నా గురువు చెప్పినట్లుగా నేను ఆచరించాను, ఆయన మాటల్ని నా మనస్సులో పెట్టుకున్నాను, ఆయన సరిగానే చెప్పాడు అని నిర్ధారణకు వచ్చాను. నేను ఆ పరమార్థ సత్యమే అని గ్రహించాను. నీకు సమయం కానీ ఓపిక కానీ లేదు అని నువ్వు చెప్పావు కాబట్టి నేను నీకు ఈ విధమైన మరో మార్గాన్ని సూచించాను. నా మాటల్ని నమ్మి క్రొత్త జీవితాన్ని మొదలుపెట్టు, లేదా నువ్వు చెప్పుకున్నట్లుగా దుఃఖంలో ఉండి దుఃఖంలోనే చనిపో. దుఃఖంలోనే ఉండి దుఃఖంలోనే చనిపో అంటున్నారండి. అంటే ఏంటి? ఆయన ఊరికే మొండివాదనలాగా దిగాడన్నమాట అండి. నాకు ఓపిక లేదు, నేనేం చేయలేను, ముసలివాడిని అయిపోయాను, మనసు బలహీనంగా ఉంది. సరే అయితే నా మాటలు నమ్మి ఇదే ధ్యానం పెట్టుకోమన్నారు. అందుకని నమ్మితే నమ్ము, లేకపోతే నీ ఇష్టం, అట్లాగే బతుకు అన్నారు. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, మీరు చెప్పే మాటలు ఎంత బాగున్నాయంటే అవి నిజమని నమ్మటం కష్టంగా ఉంది. చూడండి, చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి మీరు చెప్పే మాటలు. నేనే పరమాత్మని అనుకోమంటున్నారు, చాలా బాగుంది, కానీ అంత తేలిక అని నమ్మలేకపోతున్నాను అన్నట్లు అడిగాడు. మహారాజు గారు, ఇందులో ఉండే సాధారణత, తేలికతనం చూచి మోసపోకు. నా సలహాలో ఉండే ఇంత తేలికైన దానిని, ఇంత సాధారణమైన దానిని నమ్మి ఆచరించడానికి కావలసిన ధైర్యం చాలా కొద్ది మందికే ఉంటుంది. వినటానికి, అర్థం చేసుకోవడానికి తేలిగ్గానే ఉంటుంది, కానీ ధైర్యం చాలదంటారు. అబ్బా నేను ఎట్లా పరమాత్మను అవుతాను అన్నట్లుగా భయపడతారట.
నిజమైన వైరాగ్యం వల్ల కలిగేటటువంటి శ్రద్ధ తత్పరతలు నన్ను నమ్మేటట్లు చేస్తాయి. అంటే నీకు ఆ శ్రద్ధ ఇప్పటికిప్పుడు నేను తెలుసుకోవాలి అని ఒక తొందర ఉంటే తహతహ అప్పుడు నువ్వు నమ్ముతావు. లేకపోతే ఇట్లా అనుమానం ప్రశ్నలు వేస్తూ ఉంటావు. మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, నేను మందకుడిగా ఉంటాను, నాకు బలమైన సంకల్పం కానీ శక్తి కానీ లేదు, అంటే మీరు చెప్పినట్టు చేయలేను అంటున్నారు. మహారాజు గారు, ఓ కాదు కాదు, నీకు మొదటి అడుగు వేయటానికి కావలసిన శక్తి నీకు ఉన్నది. చూడండి, ఆయన చెప్పినప్పుడు నీకు శక్తి ఉన్నది, నువ్వు బలహీనుడు కాదు అంటున్నారు. మొదటి అడుగు వేయటానికి కావలసిన శక్తి నీకు ఉన్నది. ప్రతి అడుగు తర్వాత అడుగు వేయటానికి కావలసిన శక్తిని మళ్ళీ పుట్టిస్తుంది. నీవు నమ్మకంతో పనిచేస్తే శక్తి వస్తుంది. అనుభవం పెరిగిన కొద్దీ నమ్మకం కూడా పెరుగుతుంది. ఇదండి, ఇది అందరికీ సరిపోయే మాట, గమనించాలి. మొదటి అడుగు కొంచెం భయంగా ఉంటుంది, అమ్మో అమ్మో అంటుంది, శక్తి లేనట్టుగా ఉంటుంది. ఆ ఒక్క అడుగు వేసి కొద్దిగా మొదలు పెడితే ఇది బాగుందిలే అని తనకే అనిపిస్తే తర్వాత దానికి కావలసినటువంటి శక్తి వస్తుంది. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, గురువుల్ని మార్చుకుంటూ వెళ్ళటం సరి అయినదేనా? మహారాజు గారు, ఎందుకు మార్చకూడదు? గురువులు అంటే రోడ్డు పక్కన కల్పించే మైలురాళ్ల వంటి వారు. వాటిని దాటుకుంటూ మరో దాని దగ్గరికి వెళ్ళటం సహజమే. అంటే నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే మొదట్లో చిన్న చిన్న విషయాలు చెప్పే గురువులు దొరుకుతారు. ఆ తర్వాత ఇంకొంచెం పై మాట అట్లా రకరకాల గురువులు రావచ్చు. అంటే ఏదో పుస్తకాన్ని ఇచ్చి అది బోధించే గురువులు దొరుకుతారు. లేదా ఏదో మంత్రం జపం చేసుకుంటూ ఉండను కానీ, లేదా ఫలానా దేవుణ్ణి పూజిస్తూ ఉండు కానీ, ఇట్లా రకరకాల ఉపదేశాలు చేసేవాళ్ళు ఉంటారు. అవన్నీ దాటుకుంటూ రావాలి. చివరికి ఏం జరుగుతుంది చెబుతున్నారు. ప్రతి గురువు నీకు మార్గాన్ని చూపిస్తాడు. దాంతో ఆ మార్గంలో నీవు కొంత దూరం వెళ్ళగలుగుతావు. సద్గురువు, శాశ్వతమైనటువంటి గురువు, ఆయనే మార్గము గమ్యము రెండు ఒకటే. సద్గురువు అంటే సద్గురువు అంటే ఆత్మ, పరమాత్మ. మార్గం చూపించేది ఆయనే, చేరవలసింది ఆయనే, చివరికి నువ్వు కనుక్కునే నువ్వు కూడా ఆయనే. మళ్ళీ ప్రశ్న, అట్లాగైతే పూజలు, ప్రార్థనలు, యోగాభ్యాసాలు మొదలైనవి అవసరం లేదంటారా? మహారాజు గారు, రోజు కాస్త ఊడ్చి శుభ్రం చేసుకోవడం, కడుక్కోవడం, స్నానం చేయడం మొదలైన వాటి వలన పెద్ద అపకారం ఏమీ ఉండదు. అంటే అటువంటి చేస్తే చేసుకోవచ్చు. పూజలు, ప్రార్థనలు మొదలైనవి కాస్త మనస్సును శుద్ధం చేయడానికి ఉపయోగిస్తాయి అన్నారు. నీవు ఆత్మ యొక్క ఎరుకలో ఉంటూ ఉంటే ఎప్పుడు ఏం చేయాలో అది నీకు చెబుతూ ఉంటుంది. ఆ విధంగా చేయడం అయిపోయిన తర్వాత చివరగా మనస్సు నిశ్చలమైపోతుంది. అంటే నీ మనస్సే గురువులాగా నీకు లోపల నుంచి ఏం చేయాలి అని చెప్తూ ఉంటుంది. చేయడం అనేది చివరికి ఇంక చేయాల్సింది ఏం లేదన్నప్పుడు మనస్సు కూడా నిశ్శబ్దం అయిపోతుంది అని రకరకాల స్థాయిల్లో ఆ గురువుని గురించి చెప్పారు. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. చిదానంద రూప శివోహం.